Hi, hello, welcome friends. In this video, we are going to discuss about prevention of operation and mismanagement. ఈ చాప్టర్కి సంబంధించి డిస్కషన్ చూద్దాము. సో సెల్ఫ్ పేస్ లెర్నింగ్లో మోడ్యూల్లో ఇది ఒక చాప్టర్, సిక్స్త్ చాప్టర్. సో ఈ చాప్టర్లో వచ్చేసి మనం మెయిన్గా టూ థింగ్స్ గురించి మాట్లాడతాం. ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ ఆపరేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్. ఈ టూ వాటి గురించి మనం డిస్కషన్ చేస్తాము. నో డిఫరెంట్ కేస్ లాస్ కూడా ఉంటాయి. సో కేస్ లాస్కి సంబంధించి సమ్మరీస్ కూడా మనం డిస్కషన్ చేద్దాము. సో ఫస్ట్ కేసులో ఏం డిస్కషన్ చేస్తుంది, ద కేస్ ఆఫ్ ఫోర్స్ వర్సెస్ హోర్బటిల్ కేసులో ఏం చెప్పినా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ప్రిన్సిపల్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తారు బేస్డ్ ఆన్ ది జడ్జిమెంట్లో. ఇక్కడ ఈ జడ్జిమెంట్ బేస్ చేసుకొని టూ ప్రిన్సిపల్స్, ఒకటి ప్రాపర్ ప్లేంటిఫ్ రూల్. Company and shareholders of two separate identity and individual shareholders cannot sue for wrongdoing against the company. So proper plaintiff rule కంపెనీకి సంబంధించి అండ్ షేర్హోల్డర్స్ ఆర్ టూ సపరేట్ ఐడెంటిటీ అండ్ ఇండివిజువల్ షేర్హోల్డర్స్ కెనాట్ షూ ఫర్ రాంగ్ డూయింగ్ అగైన్స్ ద కంపెనీ రాంగ్ డూయింగ్కి సంబంధించి ఇక్కడ షూ వేసేది కాదు. అండ్ మెజారిటీ రూల్ హూ లేడ్ డౌన్ దట్ ఇఫ్ ద అలెజ్డ్ రాంగ్ కెన్ బీ కన్ఫర్మ్డ్ ఆర్ రాటిఫైడ్ బై సింపుల్ మెజారిటీ ఆఫ్ మెంబర్ ఇన్ జనరల్ మీటింగ్, దెన్ దిస్ కేసెస్ ఆఫ్ కోర్ట్ విల్ నాట్ ఇంటర్ఫేర్. సో ఏం చెప్తారంటే మెజారిటీ రూల్ అనేది తీసుకొస్తారు. మెజారిటీ రూల్లో ఏమైనా రాంగ్స్ జరుగుతున్నాయి అనుకోండి, ఆర్ కన్ఫర్మ్ చేసినారు ఆర్ రాటిఫై చేసినారు సింపుల్ మెజారిటీతో మెంబర్స్ ఇన్ జనరల్ మీటింగ్లో, అటువంటి కేసెస్ అనేది కోర్ట్ అనేది ఇంటర్ఫరెన్స్ అనేది కాదు. అది ఇక్కడ చెప్పాలి ఫస్ట్ కేసుకి సంబంధించి. నెక్స్ట్ ఫస్ట్ కేసు తర్వాత సెకండ్ కేసు వచ్చేసి ఎల్లర్ జస్ట్ సెకండ్ కళింగ వర్సెస్ ఓకే. నెక్స్ట్ కేసు వచ్చేసి ఆపరేషన్కి రిలేటెడ్. ఎస్, ఎల్లర్ వర్సెస్ ఎల్లర్ అండ్ వాట్సన్ లిమిటెడ్. ఆపరేషన్ షుడ్ ఎట్ ద లోయెస్ట్ ఇన్వాల్వ్ విజిబుల్ డిపార్చర్ ఫ్రమ్ ద స్టాండర్డ్ ఫర్ ఫేర్ డీలింగ్. సో ఇక్కడ డిపార్చర్ అనేది చూస్తున్నప్పుడు ఫేర్ డీలింగ్ ఉందా లేదా, అండ్ ఎవ్రీ షేర్ హోల్డర్స్ ఎవరైతే హూ ఎంట్రస్టెడ్ హిజ్ మనీ టు ద కంపెనీ ఇది ఎంటైటిల్ టు రిలే. సో ప్రతి ఒక్కరు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళంతా ఇంట్రెస్ట్ అయి ఉంటారు మనీకి సంబంధించి. ఎవరైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళంతా రిలే కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆపరేషన్ అనేది ద లోయెస్ట్ లెవెల్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది ఈ కేసులో డిస్కషన్ చేస్తాం, ఎల్లర్ వర్సెస్ ఎల్లర్ అండ్ వాట్సన్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కేసు రావ్ బిఎం వర్సెస్ రాజేశ్వరి రామకృష్ణ. ఇక్కడ ఏం చెప్తారంటే ఆపరేషన్కి సంబంధించి, ఆపరేషన్ కంప్లైంట్ ఆఫ్ మస్ట్ ఎఫెక్ట్ ఏ పర్సన్ ఇన్ హిజ్ కెపాసిటీ యాజ్ ఏ మెంబర్. సో ఎవరైతే ఆపరేషన్ కంప్లైంట్ చేస్తున్నారో ఆ పర్సన్ అఫెక్టెడ్ పర్సన్ అతని యొక్క కెపాసిటీ వచ్చేసి యాజ్ ఏ మెంబర్ ఉండాలి. హార్ష్ ఆర్ అన్ఫేర్ ట్రీట్మెంట్ ఇన్ అదర్ కెపాసిటీ లైక్ డైరెక్టర్ ఆర్ క్రియేటర్స్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ప్రివ్యూ ఆఫ్ దిస్ చాప్టర్. సో ఎవరైతే మెంబర్ ఉంటాడో ఆ మెంబర్ వచ్చేసి అఫెక్ట్ అయ్యి ఉండాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆపరేషన్కి వేయడానికి వస్తుంది, రిమైనింగ్ వాళ్ళు వేయడానికి రాదు. అది నెక్స్ట్ కేసులా. నెక్స్ట్ ఇక్కడ కేసులతోనే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ కేసులా వచ్చేసి ఈ పర్సన్స్ రాజేశ్వరి అయిపోయింది కదా, అప్లికేషన్ చేసుకోవాలి కంపెనీకి. సో సెక్షన్ వైజ్గా ఫస్ట్ సెక్షన్ వైజ్గా పోదామా. కేస్ సెక్షన్ సో 241 ఏం చెప్తుంది అంటే, అప్లికేషన్ ఆఫ్ ట్రిబ్యునల్ ఫర్ రిలీఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఆపరేషన్. ఇది సెక్షన్ 241 డిస్కస్ చేస్తుంది. వాట్ ఈజ్ దేర్ ఇన్ దిస్ సెక్షన్?
ఇక్కడ రైట్ ఆఫ్ మెంబర్స్ టు ట్రిబ్యునల్. సో ఎవరెవరు అప్లై చేయొచ్చు ఆ ట్రిబ్యునల్కి అనేది చెప్తాము. ఎనీ మెంబర్, ఎవరైతే నాట్ ఏ డైరెక్టర్ ఆఫ్ కంపెనీ హూ కంప్లైంట్స్ దట్ ఐదర్, సో ఆల్ ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ కానీ ఆ కంపెనీ యొక్క అఫైర్స్ అన్నీ ప్రీజుడిషియల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఆర్ మెంబర్స్ హిమ్సెల్ఫ్ ఆర్ అదర్ మెంబర్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ, ఎవరైనా కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఆర్ ఇక్కడ ఏమైనా మెటీరియల్ చేంజెస్ జరుగుతుంటే ఆ మెటీరియల్ చేంజెస్లో నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ క్రెడిటార్స్ ఆర్ ఆ మెటీరియల్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి, క్రెడిటార్స్కి ఫేవరబుల్ లేవు, డిబెంచర్ హోల్డర్స్కి ఫేవరబుల్ లేవు, కానీ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఎనీ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఎవరికి ఫేవరబుల్ లేవు అంటే జస్ట్ కొంతమంది ఫేవరబుల్గా వాళ్ళు షేర్ చేంజెస్ జరుగుతుంటే కంపెనీలో, అంటే వాళ్ళకి బెనిఫిట్ వచ్చేలాగా చేంజ్ చేస్తుంటే క్యాపిటల్ స్ట్రక్చర్ని, అట్లాంటి కేసెస్లో ఇందులోకి వస్తుంది. అండ్ బోర్డ్ ఆఫ్, ఇక్కడ ఎవరెవరు కావచ్చు ఆల్టరేషన్ అనేది ఎవరు చేస్తుండొచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉండొచ్చు, మేనేజర్స్ ఉండొచ్చు, ఓనర్షిప్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే షేర్స్ వాళ్ళ దగ్గర ఉంటావో ఓనర్షిప్ కంపెనీకి వాళ్ళు కానీ, ఒకవేళ ఈఫ్ దెర్ ఈజ్ నో షేర్ క్యాపిటల్ ఇప్పుడు మెంబర్షిప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు. అండ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సచ్ చేంజ్, దానివల్ల అఫేర్స్ ఆర్ లైక్లీ టు బి హ్యాజెక్ట్ ప్రీజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద మెంబర్స్. సో మెంబర్స్కి ప్రాబ్లం వస్తుంది. నౌ ఈ మెంబర్స్ ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వాళ్ళు ట్రిబ్యునల్కి అప్లై చేసుకోవచ్చు ఫర్ ఆర్డర్ ఆఫ్ అండర్ ది సెక్షన్ 244, అంటే మాకు అప్రెషన్ జరిగింది, మిస్మేనేజ్ జరుగుతుందని ట్రిబ్యునల్కి అప్లై చేసుకోవచ్చు. ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ కావాలనుకుంటే వీళ్ళంతా పర్సన్స్ ఎవరున్నారో ఈ పర్సన్స్ అప్లై చేసుకోవచ్చు ట్రిబ్యునల్కి అని చెప్తాము. నెక్స్ట్ ఇంకా కావాలనుకుంటే ఏవి ఈ మెటీరియల్ చేంజెస్ జరుగుతుంటాయి బోర్డ్స్కి సంబంధించి. ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ మే అప్లై సువోమోటోగా అప్లై చేయొచ్చు. అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ కండక్టెడ్ మాన్యువల్ ప్రీజుడిషియల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్కి ప్రీజుడిషియల్ ఉందంటే సెంట్రల్ గవర్నమెంటే ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. ఈ కంపెనీలో ఇలా మిస్మేనేజ్ జరుగుతుంది ఆర్ ఈ కంపెనీలో ప్రివెన్షన్ ఆఫ్ ఆపరేషన్ మిస్మేనేజ్ జరుగుతుంది, సో ఈ కంపెనీని మనం చెక్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ హిజ్ ఓన్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో తీసుకోవచ్చు. ఆర్ వేర్ ఒపీనియన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ తీసుకోవాలంటే కొన్ని ఇనిషియేషన్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ ప్రకారంగా కొన్ని సర్కమ్స్టాన్సెస్ అనేవి జరుగుతున్నాయి. ఏం సర్కమ్స్టాన్సెస్ అంటే అక్కడ పర్సన్స్ ఎవరైతే కన్సర్న్ పర్సన్స్ ఉంటారో మేనేజ్మెంట్ అఫేర్కి సంబంధించిన పర్సన్స్ వాళ్ళంతా మేనేజ్మెంట్ సంబంధించిన పర్సన్స్ గిల్టీ ఆఫ్ ఫ్రాడ్ ఉన్నారు, ఆర్ మిస్ఫియసెన్స్ ఉన్నారు, ఆర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది చేస్తున్నారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ ప్రకారం వచ్చింది. ఆర్ బిజినెస్ ఆఫ్ ద కంపెనీ అనేది నాట్ కండక్టెడ్ బై సచ్ పర్సన్ విత్, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో ఆ పర్సన్స్ అనే వాళ్ళు బిజినెస్ కండక్ట్ చేయడం లేదు, ఆర్ సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్ లేని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు, ఆర్ ప్రుడెంట్ కమర్షియల్ ప్రాక్టీసెస్ అనేది లేవు ఆ బిజినెస్కి సంబంధించి. అట్లాంటి కేసెస్లో వాటన్ని కేసెస్లో ఈ సెంట్రల్ గవర్నమెంటే ఓన్గా ఒపీనియన్ తీసుకుంటుంది. నెక్స్ట్ కంపెనీ అనేది మేనేజ్ చేస్తున్నాం బై ద సచ్ పర్సన్ ఇన్ మేనర్ లైక్ టు కాజ్ సీరియస్ ఇంజురీ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆ ట్రేడ్, ఆ ఇండస్ట్రీ, ఆ బిజినెస్. సో ఇంపాక్ట్ అనేది ఉంటుంది, సీరియస్ ఇంజురీ అనేది ఉంటుంది కంపెనీ మేనేజ్ చేస్తున్న విధానం చూసుకుంటే. నెక్స్ట్ బిజినెస్ ఈజ్ కండక్టెడ్ బై సచ్ పర్సన్ విత్ ఇంటెంట్ టు డిఫ్రాడ్ క్రియేటర్స్ ఆర్ మెంబర్స్ ఆర్ అదర్ పర్సన్స్. సో వాళ్ళ బిజినెస్ ఎందుకు చేస్తున్నారు అంటే బిజినెస్ యొక్క ఇంటెన్షనే డిఫ్రాడ్ చేయడము, క్రియేటర్స్ని, వాళ్ళ మెంబర్స్ని, వాళ్ళ యొక్క ఇంకెవరైతే పర్సన్స్ ట్రస్ట్ అయ్యింటారో ఆ పర్సన్స్ని వాళ్ళందరినీ డిఫ్రాడ్ చేయాలి. ఆర్ ఫ్రాడ్లెంట్ అన్లాఫుల్ మేనర్ ఉన్న ఆర్ ఇన్ మేనర్ ప్రిడిచువల్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఇట్లాంటి కేసెస్ అన్నిట్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇనిషియేట్ చేస్తుంది, అగెనెస్ట్ రిఫర్ చేస్తుంది, ఎవరికి ట్రిబ్యునల్కి రిఫర్ చేస్తుంది.
ట్రిబ్యునల్కి రిఫర్ చేస్తే ట్రిబ్యునల్ అనేది ఎంక్వైరీ చేస్తుంది, ఆ వచ్చిన కేసుని తీసుకొని చెక్ చేస్తుంది, కరెక్టా కాదా, జరిగింది అయిందా కాదా అనేది చెక్ చేస్తుంది. అండ్ ట్రిబ్యునల్ అనేది వెదర్ సచ్ పర్సన్స్ అనేవాళ్ళు ఫిట్ అవుతారా లేదా, ఆ ఆఫీసర్ అనేవాళ్ళు, ఈ ఆఫీసర్ ఆఫ్ డైరెక్టర్ అనేవాళ్ళు హోల్డ్ అవుతారా లేదా ఈ కంపెనీకి, అదర్ ఆఫీసర్స్ ఎవరైతే కనెక్ట్ అయ్యారో మేనేజ్మెంట్ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ అవన్నీ చెక్ చేస్తుంది. అండ్ ఈ సచ్ పర్సన్స్ అండర్ సెక్షన్ 3 షెల్ బీ రెస్పాండెంట్ టు ద అప్లికేషన్. ఇక్కడ ఏం చెప్తారంటే అప్లికేషన్ పెట్టుకుంటే అండర్ సెక్షన్ సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే ఇంక్లూడ్ కన్సైజ్ స్టేట్మెంట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ రిలవెంట్ మెటీరియల్స్ ఫర్ ఇంక్వైరీ హ్యాస్ పర్ సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు ప్రొవైడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరూ. బీ సైన్డ్ అండ్ వెరిఫైడ్ హ్యాస్ పర్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్స్. సివిల్ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు సైన్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఇప్పుడు మనం కొంచెం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం క్లారిటీ కోసం ఏం చేద్దామంటే ఇప్పుడు అప్లికేషన్ మేడ్ బై అప్లికేషన్ ఎవరు చేయొచ్చు ఆపరేషన్కి అంటే హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, ఇంతకుముందే మనకు జరిగినవా చూసుకోవాలా, ఎస్ జరిగినవి. డైరెక్టర్ అనేవాళ్ళు అప్లికేషన్ ఏం చేయలేరు ఇన్ ది సెక్షన్లో, అతని యొక్క కెపాసిటీ ఏమి హ్యాజ్ ఏ షేర్ హోల్డర్ ఉందనుకోండి, ఎస్ మెంబర్ అవుతారు కాబట్టి అతను చేయొచ్చు. అండ్ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు కెనాట్ క్లెయిమ్ దట్ వన్ డైరెక్టర్ బీయింగ్ పేడ్ ద అదర్ డైరెక్టర్ ఈజ్ అన్ ఆపరేషన్ అందేం, అంటే ఒకరికి పే చేయడం ఒకరికి పే చేయడం ఇట్లాంటివన్నీ రావు. మ్యాటర్ ఆఫ్ సెలెక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ డీలర్స్ ఆఫ్ కంపెనీ ప్రోడక్ట్ అవన్నీ కూడా మన ఆపరేషన్లకి మిస్మేనేజ్మెంట్లకి రావు. నెక్స్ట్ ఏవైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళ పర్సన్స్ హూ ఈజ్ బీయింగ్ అపాయింట్ అవుతుంటారు, లైక్ ఎండీకి డిశ్చార్జ్ చేస్తుంటారు ఆ ఫంక్షన్స్ని, నాలెడ్జ్ ఆఫ్ మెంబర్స్, ఆ మెంబర్స్ అనేవాళ్ళు అప్లికేషన్ ఫైల్ చేస్తున్నారు, అట్లాంటివన్నీ ఆపరేషన్లోకి రావు. అంటే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ ఆ పర్సన్ యొక్క మెంబర్ యొక్క క్వాలిఫికేషన్ వాటిని చూసి కంపెనీలో జాయిన్ చేయించుకుంటారు ఆ పర్సన్స్ని. అంతేగాని ఈ పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్స్కి సంబంధించి ఆపరేషన్ జరిగింది, ఆ కంపెనీ వాళ్ళు వేరే పర్సన్ క్వాలిఫికేషన్ ప్రాపర్గా చూడకుండా ఆర్ అట్లా చెప్పడానికి రాదు. కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళని ఎవరిని అపాయింట్ చేయాలనేది కంపెనీకే ఉంటుంది, అది ఆపరేషన్ మిస్మేనేజ్మెంట్లోకి రాదు. మెరీ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెంట్ అమాంగ్ మెంబర్ దెమ్సెల్ఫ్ రిజల్టింగ్ ఇన్ సర్టెన్ యాక్ట్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళకే తెలీదు, వాళ్ళకే కాన్ఫిడెంట్ లేవు, అట్లాంటివన్నీ ఆపరేషన్లోకి రావు. రైటింగ్ ఆఫ్ బ్యాడ్ డేట్స్, సో బ్యాడ్ డేట్స్ని రైట్ ఆఫ్ చేస్తున్నాను అనుకోండి, అవి కూడా కంపెనీ ఆపరేషన్ మిస్మేనేజ్మెంట్లోకి రావు. అండ్ తర్వాత పవర్ టు ఇష్యూ షేర్స్, బాండ్స్ ఇష్యూస్ అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే అవి కూడా రావు. నెక్స్ట్ సెక్షన్ ఇది రైట్ టు అప్లై అండర్ సెక్షన్ 241. సో ఇప్పుడు ఎవరైతే ట్రిబ్యునల్ ఉంటుందో ట్రిబ్యునల్కి పవర్స్ అనేది 242 ప్రకారంగా ట్రిబ్యునల్కి పవర్ ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ అనేది యాజ్ పర్ సెక్షన్ 241 ప్రకారంగా అప్లికేషన్ అనేది పెట్టుకుంటారు. రైట్ టు అప్లై అండర్ సెక్షన్ 241. సో 241 ప్రకారంగా పెట్టుకుంటే 242 ప్రకారంగా వాళ్ళకి పవర్స్ అనేది వస్తాయి, ఎవరికి ట్రిబ్యునల్కి వస్తుంది. సో ఇప్పుడు 241 ప్రకారంగా అప్లై చేసుకోవడానికి ఎవరెవరు ఉంటారో అండ్ అప్లై చేసుకోవాలంటే సెక్షన్ 244 అనేది ఇక్కడ లింక్ అయి ఉంటుంది. 241 ప్రకారంగా మెంబర్స్ రైట్ టు అప్లై ఎవరు అంటే మనం ఇంతవరకు ఏవైతే చెప్పినామో వాటికి సంబంధించి 241 ఎనీ మెంబర్స్ కానీ కంపెనీ కానీ ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో ఎయిదర్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో కానీ ఆర్కేసెస్లో కానీ అని చెప్తాము, వాటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి 244కి ఇక్కడ లింక్ వేస్తుంది. ఇప్పుడు మనం వాటి కోసం మనం ఏం చేయాలంటే సెక్షన్ 244ను ఒకసారి చూడాలి. సో సెక్షన్ 244 ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ 244లో ఈ పర్సన్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో
రైట్ టు అప్లై. ఫస్ట్ అప్లికేషన్ చేసుకోవచ్చు 241 ప్రకారంగా మెంబర్ అవుతాను. రైట్ కావాలి అంటే ఆ అప్లికేషన్ అనేది రైట్ అంటే పెట్టిన అప్లికేషన్ అనేది రైట్ ఎప్పుడు అవుతుంది అంటే కంపెనీకి షేర్ క్యాపిటల్ ఉందా లేదా అని చూడాలి. షేర్ క్యాపిటల్ లేదా. ఓకే, షేర్ క్యాపిటల్ ఉంది అంటే లోయర్ ఆఫ్ 100 మెంబర్స్ ఆర్ 1/10 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్, నాట్ లెస్ దెన్ అంటే ఈ రెండిట్లో 3 అనుకోవచ్చు. దాన్ని ఇంకా లోయర్ ఆఫ్ 100 మెంబర్స్ అంటే 100 మెంబర్స్ కానీ ఆర్ 1/10 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ కానీ ఆర్ సచ్ మెంబర్స్ ఆఫ్ హోల్డింగ్ 1/10 ఆఫ్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అనేది చూస్తాము. నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడెడ్ ఆల్ కాల్స్ అనేది పే చేసి ఉండాలి, దాన్ని మనం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటాము. నెక్స్ట్ ఒకవేళ అది కంపెనీకి షేర్ క్యాపిటల్ లేకుంటే నాట్ లెస్ దెన్ 1/5 ఆఫ్ పర్సన్స్ ఆన్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ వాళ్ళని కన్సిడర్ చేస్తాము, వాళ్ళ యొక్క అప్లికేషన్ని కన్సిడర్ చేస్తాము. ట్రిబ్యునల్ మే ఆన్ అప్లికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో వాళ్ళ యొక్క అప్లికేషన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు వే ఆఫ్ చేయొచ్చు అబౌ రిక్వైర్మెంట్ టు ఎనేబుల్ మెంబర్స్ అప్లై చేసుకోవడానికి. అంటే సార్ మేము ఇప్పుడు 100 మెంబర్స్ అన్నారు, 99 మెంబర్స్ పెట్టినారు, సో 100 వే ఆఫ్ చేసి 99 మెంబర్స్కి తీసుకోవచ్చు. కొన్ని కేసెస్కి జాయింట్ షేర్ హోల్డర్స్ ఉంటే వాటిని మనము సింగిల్ మెంబర్గా కన్సిడర్ చేస్తాము. ఇఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ఎంటైటిల్ అయితే అండర్ సెక్షన్ 3 ప్రకారంగా ఎనీ 1 ఆర్ మోర్ అప్టైన్ చేయొచ్చు కన్సెంట్కి రైటింగ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్. అంటే మేక్ అప్లికేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే అందరు కలిసి ఒకరికే పవర్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి చూసుకోవాలనుకుంటే పర్సన్స్ ఉన్నాయనుకుందాం. కొంతమంది పర్సన్స్ కంపెనీ ఉంది, ఒక కంపెనీకి సంబంధించి పర్సన్స్ ఉంటారు. ఆ పర్సన్స్లో కొంత ఎంతమంది ఉన్నారు, ఆ మెంబర్స్లో ఎన్ని షేర్స్ ఉన్నవి, వాటిని బేస్ చేసుకొని మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇది సెక్షన్ 244 డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ నౌ కమ్ బ్యాక్ టు 242. ఇప్పుడు 241 ప్రకారంగా అప్లికేషన్ చెప్పినాము, 242 ప్రకారంగా రైట్ని, 244 ప్రకారంగా రైట్స్ని తీసుకున్నాము. ఇప్పుడు 242 ఏం చెప్తా అంటే ఇప్పుడు ట్రిబ్యునల్కి పవర్ వస్తుంది. ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్నారు కాబట్టి ట్రిబ్యునల్కి పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఏమేమి వస్తాయి అంటే ఈఫ్ ఆన్ రిసీట్ ఆఫ్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 241 ట్రిబ్యునల్ ఒపీనియన్ ప్రకారంగా అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ అనేది ప్రీజుడిషియల్ ఉన్నాయనుకుంటే పబ్లిక్ ఇంట్రెస్ట్లో కానీ మెంబర్ హిమ్సెల్ఫ్ ఆర్ అదర్ మెంబర్స్ కానీ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ కానీ అండ్ ఫ్యాక్ట్ అనేది జస్టిఫై చేయగలిగితే అప్పుడు పాసింగ్ వైండింగ్ అప్ ఆర్డర్ ఆర్ అండర్ ద గ్రౌండ్ దట్ ఇట్ ఈజ్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ మెంబర్లో కూడా వాళ్ళు వైండింగ్ అప్ ఆర్డర్ని కానీ ఆర్ టు వైండ్ అప్ కానీ, బట్ వైండింగ్ అప్ అనేది అన్ఫేర్ ప్రిజుడిషియల్ టు ద సచ్ మెంబర్స్ అన్నప్పుడు కానీ ఇట్లాంటివన్నీ చెక్ చేసి ట్రిబ్యునల్ అనేది చూస్తుంది ఫస్ట్ ఆ కంప్లైంట్ అనేది కరెక్టే కాదా, దానికి తగ్గట్టుగా ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఇక్కడ వితౌట్ ప్రిజుడిస్ టు ద జనరాలిటీ ఆఫ్ ద అబో అంటే ఈ ఆర్డర్ పక్కన పెట్టేస్తే ఆ ఆర్డర్కి సంబంధించి జనరాలిటీలో పర్చేజ్ ఆఫ్ షేర్స్ ఆఫ్ మెంబర్స్ బై అదర్ మెంబర్స్ ఆఫ్ ద కంపెనీ అంటే జనరాలిటీ అనేది చూస్తుంది. షేర్స్ ఎవరు పర్చేజ్ చేసిన మెంబర్స్ ఎవరు, అదర్ మెంబర్స్ ఎవరు. ఇన్ కేస్ ఆఫ్ పర్చేజ్ జరిగిన అనుకోండి షేర్స్ బై కంపెనీ, రిడక్షన్ అయిన ద షేర్ క్యాపిటల్ దేర్ ఆఫ్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆ ట్రాన్స్ఫర్ వల్ల, ఆ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ద కంపెనీ వల్ల. ఇక్కడ ట్రిబ్యునల్ ఏం చేయొచ్చు అంటే టర్మినేట్ చేయొచ్చు, మోడిఫికేషన్ చేయొచ్చు ఆర్ సెట్ అసైడ్ చేయొచ్చు ఎనీ అగ్రిమెంట్ కానీ. ఇక్కడ బిట్వీన్ కంపెనీ కానీ మేనేజింగ్ డైరెక్టర్ అంటే కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్కి హ్యూజ్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు. సో అట్లాంటి అగ్రిమెంట్ని ట్రిబ్యునల్ ఆర్డర్ని పాస్ చేసి మోడిఫై చేయొచ్చు. ఆర్ అగ్రిమెంట్ బిట్వీన్ ద కంపెనీ అండ్ ఎనీ అదర్ పర్సన్స్ అపాన్ టర్మ్స్ అండ్ కండిషన్ దట్ హీజ్ ఏవైతే జస్ట్ అండ్ ఈక్విటబుల్ మేనర్లో ట్రిబ్యునల్ అనేది ఆర్డర్ని పాస్ చేయొచ్చు ఒపీనియన్ ఆఫ్ ట్రిబ్యునల్ ప్రకారంగా. ఇక్కడ నో టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆర్ సెట్టింగ్ అసైడ్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ అదర్ పర్సన్ షెల్ బి మేడ్ ఎక్సెప్ట్
ఎక్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యూ నోటీస్ అనేది ఉండాలి, కన్సెంట్ అనేది తీసుకోవాలి ఆ పార్టీ యొక్క కన్సర్న్ని ఆర్డర్ని పాస్ చేసే ముందర. నెక్స్ట్ సెట్టింగ్ అసైడ్ ఎనీ ఏవైతే మనం పెడుతుంటామో ఎనీ ట్రాన్స్ఫర్ అంటే ఏదైనా కాంట్రాక్ట్లో ఎంటర్ అయింది అనుకోండి, గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాము అట్లాంటి అగ్రిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, ట్రాన్స్ఫర్ డెలివరీ పేమెంట్ ఎసెట్రా రిలేటింగ్ టు ప్రాపర్టీ మేడ్ విత్ ఇన్ 3 months బిఫోర్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అండర్ సెక్షన్ 241 విచ్ వుడ్ ఇవన్నీ ఇన్సాల్వెన్సీ బీ డీమ్ టు ఫ్రాడ్లెంట్ ప్రిఫరెన్స్ ఉంటే వీటన్నిటిని సైడ్ పెట్టవచ్చు. అంటే ఇక్కడ చూసేది 3 months అనేది చూస్తుంది ఇటువంటి కాంట్రాక్ట్కి సంబంధించి. సో విత్ ఇన్ 3 months అగైనెస్ట్ ఉన్నటివి తీసేయచ్చు సెట్ అసైడ్. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ఎండి మేనేజర్ అదర్ డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ. సో ఎవరైనా పర్సన్ని మేనేజింగ్ డైరెక్టర్ కానీ మేనేజర్ని కానీ డైరెక్టర్ కానీ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేయడానికి ఆర్డర్ని పాస్ చేస్తుంది. మేనర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎండి మేనేజర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రిమూవ్డ్ ఎండి ఆర్ మేనేజర్. సో ఎండిని కానీ మేనేజర్ని కానీ ఎవరినైతే రిమూవ్ చేసింటామో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని కూడా అపాయింట్ చెప్పవచ్చు. ఇక్కడ మేనేజర్ ఆర్ ఇక్కడ రిమూవ్ చేసేదేమో 3 members చూడండి, మేనేజింగ్ డైరెక్టర్ని కానీ మేనేజర్ని కానీ ఎనీ డైరెక్టర్ని కానీ రిమూవ్ చేయొచ్చు. బట్ మళ్ళీ అపాయింట్ చేయాలనుకుంటే మేనేజింగ్ డైరెక్టర్ని కానీ మేనేజర్ని కానీ వీళ్ళిద్దరిని మాత్రమే, అదర్ డైరెక్టర్స్ రారు, అపాయింట్మెంట్ చేయదు ఎవరు ట్రిబ్యునల్ అనేది. నెక్స్ట్ ఆర్డర్ పాస్ చేయదు వాళ్ళ కోసం. నెక్స్ట్ రికవరీ ఆఫ్ అన్డ్యూ గెయిన్ మేడ్ బై ఎండి మేనేజర్ అదర్ డైరెక్టర్స్. సో ఎవరైతే అదర్ ఈ డైరెక్టర్స్ ఉంటారు కదా, అన్డ్యూ గెయిన్ ఏమన్నా తీసుకుంటే ఏమన్నా కాంట్రాక్ట్స్ వల్ల డూయింగ్ ద టెన్యూర్ అండ్ మ్యాన్యూర్ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ ద కేసులో అటువంటి అన్డ్యూ గెయిన్ని రికవరీ చేస్తుంది. ఇంక్లూడింగ్ ఏమైనా ట్రాన్స్ఫర్ చేసిన ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ ఫండ్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అమౌంట్స్ ఉంటాయి, రీపేమెంట్ ఐడెంటిఫైడ్ విక్టమ్స్ ఉంటాయి ఆ కేసెస్లో కూడా. నెక్స్ట్ రెగ్యులేషన్ ఆఫ్ కండక్టింగ్ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఫ్యూచర్. సో ఎట్లా రెగ్యులేషన్ని కండక్ట్ చేయాలి అనేది కూడా ఆర్డర్ పాస్ చేయొచ్చు. ఇంపోజిషన్ ఆఫ్ కాస్ట్ హ్యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్ అదర్ మ్యాటర్స్ హ్యాస్ మే బీ జాయింట్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ మ్యాటర్లో ఆర్డర్ని పాస్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి కంపెనీ అనేది ఫైల్ చేస్తుంది సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎన్సిఎల్టీ ఆర్డర్ విత్ ఆర్ఓసికి విత్ ఇన్ 30 days లోపల ఫైల్ చేయాలి. ఆన్ అప్లికేషన్ బై ఎనీ పార్టీ టు ద ప్రొసీడింగ్స్కి ఎన్సిఎల్టీ అనేది ఇంటీరియం ఆర్డర్ టు రెగ్యులేట్ ద కండక్ట్ ఆఫ్ ద అఫేర్స్. సో ఎవరంతా పార్టీ ఉంటే అప్లికేషన్ పెట్టుకున్న పార్టీకి సంబంధించి ఎన్సిఎల్టీ అనేది కూడా ఇంటీరియం ఆర్డర్ని కూడా రెగ్యులేట్ చేయొచ్చు, ఇట్లా కండక్ట్ చేయండి అనేది. అండ్ కన్క్లూజన్ అయిన తర్వాత అంటే వాళ్ళ యొక్క కేస్ని హియరింగ్ చేసిన తర్వాత ఎన్సిఎల్టీ అనేది రికార్డ్ చేస్తుంది వాటి యొక్క డెసిషన్స్ యాజ్ టు వెదర్ ద రెస్పాండెంట్ ఈజ్ ఫిట్ అవుతారా, ప్రాపర్ పర్సనే కదా ఆఫీస్ని హోల్డ్ చేయడానికి డైరెక్టర్గా, ఆర్ ఆఫీస్ కనెక్టెడ్ విత్ కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ కంపెనీకి సంబంధించి అని. నెక్స్ట్ వెన్ ఆర్డర్ అనేది ఆఫ్ ద ఎన్సిఎల్టీ మేక్ ఆల్టరేషన్స్ అంటే ఎంఓఏ కానీ ఏఓఏ కానీ ఆఫ్ కంపెనీకి నాట్ విత్స్టాండింగ్ ఎనీ అదర్ పొజిషన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ప్రకారం కంపెనీ అనేది షిల్ నాట్ హ్యావ్ పవర్ టు మేక్ ఎనీ ఆల్టరేషన్ టు ఎంఓఏ ఆర్ ఏఓఏ విచ్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఆర్డర్ ఆఫ్ ఎన్సిఎల్టీ. అంటే ఎన్సిఎల్టీ ఒక ఆర్డర్ని పాస్ చేసింది, దానికి అగెనెస్ట్గా ఎంఓఏలు ఏఓఏలు అమెండ్ చేయడానికి కంపెనీకి రాదు. అమెండ్మెంట్ చేసి మా ఏఓఏ ఇట్లనే చెప్పింది, మా ఎంఓఏ ఇట్లనే చెప్పింది అని చెప్పడానికి లేదు. నెక్స్ట్ ఇవన్నీ కాంట్రవెన్షన్ చేస్తే వాళ్ళకు వచ్చే ఫైన్, ఫైన్ ఎంత ఉంటుంది అంటే కంపెనీకి ఫైన్ 1 lakh ఉంటుంది, 1 lakh నుంచి 25 lakhs వరకు పెనాల్టీ. అండ్ ఎవరైతే ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఉంటారో అతనికి ఫైన్ 25,000 to 1 lakh ఉంటుంది. నెక్స్ట్ ఆల్టరేషన్స్ మేడ్ టు ఎంఓఏ ఏఓఏ బై ఆర్డర్ షెల్ హ్యావ్ సమ్ సేమ్ ఎఫెక్ట్ హ్యాజ్ ఇఫ్ డ్యూలీ మేడ్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీ. ఈ సర్టిఫైడ్ కాపీని ఆర్డర్ ఏవైతే ఆల్టరింగ్ ఉందో ఆర్ గివింగ్ లీవ్ టు ఆల్టర్ ఎంఓఏ ఏఓఏ అనేది కూడా ఏమన్నా ఆల్టరేషన్ చేయాలని చెప్పినా ఉన్నాయి ఎంఓఏ ఏఓఏని ఆల్టరేషన్ చెప్తే చేయాలి, చేసిన వాటిని ఆర్ఓసికి ఫైల్ చేయాలి విత్ ఇన్ 30 days లోపల. ఆఫ్టర్ సచ్ ఫైలింగ్ ఆర్ఓసి సెల్ రిజిస్టర్ ద సేమ్, ఆర్ఓసి అనేది రిజిస్టర్ చేస్తుంది వాటిని యాజ్ ఇట్ ఈజ్గా. అది సెక్షన్ 242 డిస్కషన్ చేసినాము. నెక్స్ట్ సెక్షన్ 243 ఏం చెప్తుందంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ టర్మినేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ సర్టెన్ అగ్రిమెంట్స్. మనం చెప్పినాము ఇంతకుముందు ఏం చెప్పినాము, ఈ
బోర్డు ట్రిబ్యునల్ అనేది కావాలనుకుంటే ఏదైనా అగ్రిమెంట్ని, ఏమన్నా కాంట్రాక్ట్ని, ఏమన్నా సెటిస్ఫైడ్ పెట్టొచ్చు. ఆర్ ఏమన్నా కేసెస్కి సంబంధించి క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పినాము. ఇప్పుడు క్యాన్సిల్ చేసింది, సెటిస్ఫైడ్ చేసింది. అట్లాంటి కేసెస్లో కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అనేది 243లో చెప్తాము. దీని ప్రకారంగా వెన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 242 టర్మినేట్ అయితే మోడిఫై చేసే సెటిస్ఫైడ్ చేసే 242 ప్రకారంగా సచ్ ఆర్డర్ షల్ నాట్ గివ్ రైజ్ టు ఎనీ క్లెయిమ్ బై ఎనీ పర్సన్ ఫర్ డ్యామేజెస్ ఆర్ కాంపెన్సేషన్ ఫర్ లాస్ ఆఫ్ ఆఫీస్. సో ట్రిబ్యునల్ చెప్పినట్లునే ఆర్డర్ పాస్ చేసి ట్రిబ్యునల్ చెప్పినట్లునే అంతా జరిగినప్పుడు అట్లాంటి కేసెస్లో ఇప్పుడు ఒక డైరెక్టర్కి లాస్ వచ్చింది అనుకోండి, మేనేజింగ్ డైరెక్టర్కి లాస్ వచ్చింది అనుకోండి, మేనేజింగ్ డైరెక్టర్ కాంపెన్సేషన్ తీసుకోవడానికి రాదు. ఎందుకు? ఈ చెప్పినది ట్రిబ్యునల్ ఆర్డర్ పాస్ చేయడం వల్ల ఈ వర్క్ అనేది చేయాల్సి వచ్చింది కాబట్టి కంపెనీకి. అట్లాంటి కేసెస్లో ఎవరైతే డైరెక్టర్ కానీ ఎవరైనా పర్సన్ కానీ ఎటువంటి కాంపెన్సేషన్ ఆఫ్ లాస్ అనేది తీసుకోవడానికి రాదు. ఎవరి నుంచి? కంపెనీ నుంచి. ఆర్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఆ పర్సన్స్ కూడా తీసుకోవడానికి రాదు. నెక్స్ట్, ఈ డిస్క్వాలిఫై టు హోల్డ్ ద ఆఫీసర్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో ఇందులో కానీ వచ్చినాయనుకోండి వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. నాట్ ఫిట్ పర్సన్స్ టు పర్సన్ అండర్ సెక్షన్ నాట్ టు హోల్డ్ ద ఆఫీస్ యాజ్ ఏ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్ కనెక్టెడ్ విత్ ద కండక్ట్ అండ్ మేనేజ్మెంట్ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 days. ఎన్ని ఇయర్స్? 5 years వరకు చేయడానికి ఉండదు. అండ్ ఏ పర్సన్స్ అదర్ డైరెక్టర్స్ సబ్మిట్ అయిన వాళ్ళకి 5 years ఉంటుంది, ఎక్సెప్ట్ విత్ లీవ్ ఆఫ్ ట్రిబ్యునల్. ఒకవేళ ట్రిబ్యునల్ అది చెప్పలేదు అనుకోండి వదిలేయచ్చు. నెక్స్ట్, ట్రిబ్యునల్ అనేది షల్ నాట్ గ్రాంట్ లీవ్ అన్లెస్ నోటీస్ ఆఫ్ ఇంటెన్షన్ టు అప్లై ఫర్ సచ్ లీవ్ ఈ సర్వ్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ గివెన్ రీజనబుల్నెస్ ఆఫ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, ఈ వేరే పర్సన్ ఆర్డర్కి ఫిట్ కాలేదు 242 ప్రకారంగా ఆ సచ్ పర్సన్ అనేవాళ్ళు నాట్ హోల్డ్ డైరెక్టర్గా హోల్డ్ చేయకూడదు, 5 years వరకు హోల్డ్ చేయకూడదు. నెక్స్ట్, ఈ ఎవరైనా రిమూవ్ చేసినాం అనుకోండి, పర్సన్ నోయింగ్లీ కంటిన్యూస్లీ యాక్ట్ చేసినారు యాజ్ ఎండీగా, మేనేజింగ్ డైరెక్టర్గా, ఆ డైరెక్టర్గా, అటువంటి పర్సన్కి పెనాల్టీ ఏముంటుంది అంటే ఆ పర్సన్ యొక్క పెనాల్టీ వచ్చేసి 5 lakhs. ఎంత? ఫైన్ అప్ టు 5 lakhs వరకు ఫైన్ అనేది ఉంటుంది. అది సెక్షన్ 243. నెక్స్ట్ 244 ఆల్రెడీ డిస్కస్ చేసినాము. నెక్స్ట్ 255 అంటే క్లాస్ ఆఫ్ యాక్షన్స్. ఈ క్లాస్ ఆఫ్ యాక్షన్ అనేది నాట్ అప్లికబుల్ టు బ్యాంకింగ్ కంపెనీ. సో బ్యాంకింగ్ కంపెనీకి అప్లికబుల్ కాదు. నౌ వేర్ మెంబర్స్ ఆర్ డిపాజిటర్స్, ఎవరైతే మెంబర్స్ కానీ డిపాజిటర్స్ కానీ ఆర్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ బీయింగ్ కండక్టెడ్ ఇన్ మేనర్ టు ద ఇంట్రెస్ట్ ప్రిజుడిషియల్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంపెనీ, ఇట్ ఆ మెంబర్స్ కానీ ఆ డిపాజిటర్ కానీ సచ్ మెంబర్స్ డిపాజిటర్ వాళ్ళు అప్లికేషన్ అనేది ఫైల్ చేయొచ్చు విత్ ట్రిబ్యునల్కి. ట్రిబ్యునల్ అనేది ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఏమని? రిస్ట్రెయిన్ చేయొచ్చు కంపెనీని రిస్ట్రెయిన్ చేయొచ్చు అంటే ఆపొచ్చు. ఇది అల్ట్రా వైరస్ టు ఎంఓఏ ఏఓఏ ఏమన్నా అగెనెస్ట్ ఉంటే ఎంఓఏలో ఏఓఏలో వాటిని బ్రీచ్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఎంఓఏ ఏఓఏలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా చేయకుండా వాళ్ళు బ్రీచ్ చేసినాయి అనుకోండి, అట్లాంటి వాటిని కాంట్రరీ టు ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ అదర్ లాస్, ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ని కానీ ఆర్ అదర్ లాస్ని కానీ కాంట్రరీ ఉన్నా ఆర్ కాంట్రరీ టు రీజనబుల్నెస్ పాస్డ్ బై ద కంపెనీ. రిజల్యూషన్స్ ఏవైతే పాస్ చేసింటామో రిజల్యూషన్ డిక్లేర్ చేసిన రిజల్యూషన్ వాటిని కాంట్రరీ అయితే అట్లాంటి కేసెస్లో వీటన్నిటిని రీస్ట్రెయిన్ చేయొచ్చు. ఆర్ వేర్ ఏ పర్సన్స్ రిజల్యూషన్ ఆల్టరింగ్ ద ఎంఓఏ ఏఓఏ. సో ఎంఓఏలు ఏఓఏలు ఆల్టరింగ్ చేస్తుంటే డిక్లేర్ వైడ్ ఈఫ్ పాస్డ్ బై సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్ట్ మిస్టేట్మెంట్
రెసిడెంట్ కంపెనీ డైరెక్టర్ యాక్టింగ్ అంటే ఎంఓయూలు అక్లెయిమ్ చేస్తుంటే వాటిని వైడ్గా డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఎవరైతే క్లెయిమ్ చేస్తుంటారో ఆర్ కాంపెన్సేషన్ని అదర్ సూటబుల్ యాక్షన్గా అంటే ఒక ఫ్రాడ్లెంట్గా ఆర్ అన్లాఫుల్గా ఆర్ రాంగ్ఫుల్ యాక్ట్గా ఫ్రమ్ కంపెనీ నుంచి అండ్ హిట్ డైరెక్టర్ నుంచి ఆర్ ఫ్రమ్ ఆడిటర్ ఇంక్లూడింగ్ ఆడిట్ ఫార్మ్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ఇన్కరెక్ట్ మిస్లీడింగ్ ద స్టేట్మెంట్ ఆడిట్ రిపోర్ట్ను మిస్లీడింగ్ ఇప్పించి లయబిలిటీ షెల్ బి ఆఫ్ ద ఫర్మ్ యాజ్ వెల్ యాజ్ ఈచ్ పార్ట్నర్ ఎవరైతే ఇన్వాల్వ్ అంటారో వాళ్ళందరికీ వస్తుంది లయబిలిటీ అనేది. అండ్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీస్ ఆర్ ఇన్కరెక్ట్ మిస్లీడింగ్ ద స్టేట్మెంట్ ఇట్లాంటి కేసెస్లో అనమాట లయబిలిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ఇంకేమన్నా కావాలనుకుంటే అదర్ కేసెస్లో కూడా వాళ్ళు మేము అప్లై చేసుకోవచ్చు ఎన్సిఎల్టీకి. ఇప్పుడు ఎన్సిఎల్టీకి అప్లై చేసుకోవడానికి ఎంతమంది కావాలి, రిక్విజిట్ నెంబర్స్ ఎంతమంది కావాలి, మెంబర్స్ కానీ డిపాజిటర్ కానీ. ఒకవేళ కంపెనీకి షేర్ క్యాపిటల్ ఉంటే మెంబర్స్ ఉంటాము, కంపెనీకి షేర్ క్యాపిటల్ లేకుంటే డిపాజిటర్స్ అనుకోవచ్చు. ఆర్ ఓన్లీ మెంబర్స్ సైజ్ చూస్తుంటే 100 ఆర్ 5% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ తీసుకుంటాము. 100 ఆర్ 5% ఆఫ్ టోటల్ మెంబర్స్ ఆర్ పర్సంటేజ్ అయితే స్పెసిఫై చేసి ఉంటామో ఇది 5% అని చెప్పినప్పుడు ఆ కంపెనీ అనేది అన్లిస్టెడ్ కంపెనీ అయితే 5%, ఒకవేళ లిస్టెడ్ కంపెనీ అయితే 2%. ప్రొవైడెడ్ ఆల్ కాల్స్ అనేది పే చేసి ఉండాలి. కంపెనీకి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లేకుంటే నాట్ లెస్ దాన్ 1/5% ఆన్ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్. ఒకవేళ రిజిస్టర్లో మెంబర్స్ నేమ్స్ ఉంటే వాళ్ళు 1/5. ఒకవేళ డిపాజిటర్స్ కానీ అప్లై చేస్తుంటే నాట్ లెస్ దెన్ 100 మెంబర్స్ నాట్ లెస్ దెన్ 100 మెంబర్స్ ఆర్ 5% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్ డిపాజిటర్స్ ఆర్ సచ్ డిపాజిటర్స్ ఎవరైతే ఓ చేసింటారో 5%కి టోటల్ డిపాజిట్తో కంపెనీ చెక్ చేసుకుంటాము. ఇది డిపాజిటర్కి సంబంధించి. ఇక్కడ వైల్ కన్సిడరింగ్ ద అప్లికేషన్ అండ్ సెక్షన్ ప్రకారంగా ట్రిబ్యునల్ అనేది ఏమేమి కన్సిడర్ చేస్తుంది ఫ్యాక్టర్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంబర్స్ డిపాజిటర్స్ వాళ్ళంతా గుడ్ ఫేత్లో ఉండాలి ఇన్ మేకింగ్ ఆ సచ్ అప్లికేషన్లో, ఆర్ ఎనీ అవాయిడ్ ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ పర్సన్ అదర్ దెన్ డైరెక్టర్ ఆర్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ ఇన్వాల్వ్ అవుతారో ఈ అదర్ దెన్ డైరెక్టర్ కానీ ఆఫీసర్ కానీ వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. అంటే మెంబర్స్ డిపాజిటర్స్ అని చెప్పినాం కదా వాళ్ళు. నెక్స్ట్ వెదర్ కాజ్ ఆఫ్ యాక్షన్ కెన్ బి పర్సూడ్ బై ఎవరైతే మెంబర్స్ కానీ ఆ డిపాజిటర్స్ కానీ కాజ్ ఏముంది వాటికి సంబంధించి ఓన్ రైట్ ఏమైనా ఉందా రాదర్ దెన్ క్లాస్ ఆఫ్ యాక్షన్. అండ్ వ్యూస్ ఆఫ్ మెంబర్స్ డిపాజిటర్స్ యూ హ్యావ్ నో పర్సనల్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాటర్ బీయింగ్ ప్రాసెస్ ఇయర్ అండర్. వాళ్ళకి ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు, జస్ట్ కంపెనీకి మెంబర్గా ఆ రిలేషన్షిప్ ఉండాలి. వేర్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ అన్ యాక్ట్ ఆర్ ఒమిషన్ అయితే దాన్ని దట్ ఈజ్ లైక్లీ టు అక్కర్ వెదర్ సచ్ యాక్ట్ వుడ్ బి ఆథరైజ్డ్ బై కంపెనీ బిఫోర్ ఇట్ అక్కర్స్, రాటిఫైడ్ ఆఫ్టర్ ఇట్ అక్కర్స్. సో ఆథరైజ్ చేయాలి బిఫోర్ అక్కర్ జరగక ముందుకు, రాటిఫై చేయాలి ఆఫ్టర్ అక్కర్ అయినప్పుడు. బిఫోర్ అయితే ఆథరైజేషన్ ఉండాలి, ఆఫ్టర్ అయితే రాటిఫై చేయాలి. ఆల్రెడీ జరిగింది అనుకోండి అట్లాంటి కేసులో వెదర్ సచ్ యాక్ట్ ఈజ్ లైక్లీ టు బి రాటిఫైడ్ బై ద కంపెనీ. సో కంపెనీ అనేది రెడీగా ఉందా లేదా రాటిఫై చేయడానికి చెక్ చేసుకోవాలి. రాటిఫై అంటే ప్రివెన్షన్ తీసుకోవడం అనుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్కి సంబంధించి అంటే 245 అడ్మిటెడ్ ట్రిబ్యునల్ అనేది చూసినప్పుడు ఈ పబ్లిక్ నోటీస్ అనేది ఇస్తుంది టు సర్వ్ చేస్తుంది మెంబర్స్ డిపాజిటర్ వాళ్ళందరికీ పబ్లిక్ నోటీస్ అనేది సర్వ్ చేయాలి. అండ్ సిమిలర్ అప్లికేషన్ ఇన్ ఎనీ జ్యూరిడిక్షన్లో ఏమైనా జ్యూరిడిక్షన్లో టు బీ కన్సల్టెడ్ ఇన్ సింగిల్ అప్లికేషన్తో వేరే ఆ జ్యూరిడిక్షన్ నుంచి వచ్చిన ఒక చోట కన్సల్టేషన్ చేస్తుంది. అండ్ ఈ మెంబర్స్ అండ్ డిపాజిటర్ షెల్ చూజ్ లీడ్ అప్లికెంట్ ఇఫ్ మెంబర్ ఆర్ డిపాజిటర్స్ అనేబుల్ టు కమ్ ఇన్ టు కన్సెస్. ఎన్సిఎల్టీ అనేది అపాయింట్ చేస్తే ఒక లీడ్ అప్లికెంట్ని. నెక్స్ట్ 2 క్లాస్ ఆఫ్ యాక్షన్స్ ఉంటే అప్లికేషన్ ఫర్ సేమ్ కాజ్ అనేది అలో చేయదు. అండ్ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ క్లాస్ ఆఫ్ యాక్షన్కి డిఫరైడ్ బై కంపెనీ ఆర్ అదర్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్రెసివ్ యాక్ట్తో ఆ అప్రెసివ్ యాక్ట్కి ఎవరైతే రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ నుంచి ఉంటుంది కాస్ట్ని కలెక్ట్ చేయడము. అండ్ ఆర్డర్ ఆఫ్ ద ట్రిబ్యునల్
ఏదైతే ఆర్డర్ చేస్తుందో ఆర్డర్ని పాస్ చేస్తుంది ఎన్సిఎల్టీ. బైండింగ్ కావాలి కంపెనీ కానీ, మెంబర్స్ కానీ, డిపాజిటర్ కానీ, ఆడిటర్ కానీ, ఆడిట్ ఫామ్ కానీ, ఎక్స్పర్ట్ కానీ, అడ్వైజర్ కానీ అందరూ బైండింగ్ కావాల్సిందే. ఒకవేళ ఫెయిల్ అయితే బైండింగ్ కాకుంటే పెనాల్టీ ఏముంటుంది, ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ఎన్సిఎల్టీ ఆర్డర్. అప్పుడు ఫైన్ వచ్చేసి 5 lakhs to 25 lakhs వరకు ఫైన్ ఉంటుంది. ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఎవరైతే ఉంటారో అతనికి జైలు ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years ఉంటుంది. అండ్ ఫైన్ వచ్చేసి 25,000 నుంచి 1 lakh వరకు ఫైన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ప్రీవియస్ ఆర్ వెక్యాసియస్ అప్లికేషన్ ఉంటే ఎన్సిఎల్టీ అనేది రిజెక్ట్ చేయొచ్చు అప్లికేషన్ని. అండ్ డైరెక్ట్ అప్లికెంట్ టు పే అపోజిషన్ పార్టీ సచ్ కాస్ట్. అంటే వాటి వల్ల ఏవైతే ఎక్స్పెండిచర్ డైరెక్ట్గా చెప్తుంది ఆ అపోజిషన్ పార్టీకి మీరు కాస్ట్ని పే చేయండి. ఆ కాస్ట్ అనేది నాట్ మోర్ దెన్ 1 lakh. సో ఇంత పే చేయాలి మీరు అని చెప్పే ఛాన్సెస్ ఉంటుంది. ఇది బ్యాంకింగ్ కంపెనీకి అప్లికబుల్ కాదు. నెక్స్ట్ 246 అప్లికేషన్ ఆఫ్ సర్టన్ ప్రొవిజన్స్ టు ప్రొసీడింగ్ అండర్ సెక్షన్ 241 ఆర్ సెక్షన్ 245. ఇక్కడ అంతా మనకేం చెప్తారంటే సింపుల్గా ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 337 to 341 దట్ ఈస్ బోత్ ఇన్క్లూజివ్. వాటిని అప్లైస్ ముటాటిస్ ముటండిస్ ఇన్ రిలేషన్ టు అప్లికేషన్ ఆఫ్ 241 ఆర్ 245 అని చెప్తుంది. ఇవన్నీ ముటాటిస్ ముటండిస్ అంటే అక్కడ ఏమైతే అప్లికబుల్ అయిందో ఇక్కడ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుందని అర్థం. ఇది ఆపరేషన్ అండ్ మిస్మేనేజ్మెంట్కి సంబంధించి.